6 సంవత్సరాల పాప చనిపోతే తెలంగాణ ప్రజలు మౌనంగా ఉండడం మేమందరం ఖండిస్తున్నాం. మారరా, మీకు బుద్ధులు లేవా, మీకు ఆడపిల్లలు లేరా అని మేము ఖండిస్తున్నాము. 6 సంవత్సరాల పాపను ఎత్తుకుపోయి అత్యాచారం చేసి చంపితే తెలంగాణ లోకం నిద్రపోతూ ఉంది. ఇంకా ఇది మీకు అందరికి సిగ్గుదాయకం. మీ ఇంట్లోనే జరుగుతాయనే ఖండిస్తారా? ఆలోచించరా? మీరు మనుషులు కారా? 6 సంవత్సరాల పాప మన ఇంటి పాపలాగా, ఆ సహస్ర పాప మన బిడ్డ కాదా? ఆలోచించండి. ఇకనైనా తల్లిదండ్రులను మేల్కొనండి. మన ఇంట ఇలాంటి సంఘటన జరగక ముందే మేల్కొని సహస్రకు న్యాయం జరిగే విధంగా, హంతకునికి ఉరి తీసే విధంగా మనందరం కూడా ప్రశ్నిద్దాం, నిలదీద్దాం, న్యాయస్థానానికి వెళ్లి నిలదీద్దాం. ఈ హంతకుణ్ణి, 6 సంవత్సరాల పాపను అత్యాచారం హంతకుణ్ణి నిజంగా ఉరి తీయండి సారని మనం రిక్వెస్ట్ చేద్దాం. మనం వేడుకుందాం న్యాయస్థానాలను. దయచేసి మేల్కొందాం. 6 సంవత్సరాల పాప కోసం మేమందరం ముందుకొచ్చి పోరాటం చేస్తూ ఉంటే చాలా మంది చోద్యం చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. మీకు ఆడబిడ్డలు లేరా? మీ ఇంట్లో పాపలు లేరా? మీ ఇంట్లో ఆడబిడ్డలు లేరా అని మేము ప్రశ్నిస్తున్నాము. వేలాది మంది, లక్షలాది మంది ఉన్న కరీంనగర్ లో కేవలం 50 మందితో మేము ఈ రోజు పోరాటం చేస్తూ ఉన్నాం. మాకు మాత్రమే ఉందా మీ యొక్క కుతూహలం గాని, ఈ పాపకు న్యాయం చేయాలనే ఆకాంక్ష గాని మీకు లేదా? మీకు మనుషులు కారా అని నేను ప్రశ్నిస్తున్నాను కరీంనగర్ ప్రజలని. ఇకనైనా మేల్కోండి. మనం మారుతాం. మనం మారుతూ సమాజాన్ని మారుతామే తప్ప మనం ఇంట్లో కూర్చొని ఏదో స్టాటస్లు పెట్టి మర్చిపోదాం కాదు. ఈ రోజు నువ్వు స్టాటస్ పెడుతున్నావంటే దానిపైన బాధ్యతగా నువ్వు వ్యవహరించాలి తప్ప ఏదో స్టాటస్ పెట్టి 2-3 నిమిషాల తర్వాత చేతులు దులిపేసుకోవడం కాదు. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. మన ఇంట్లో ఆడబిడ్డలకు ఇలాంటి పరిస్థితి వస్తే మన పరిస్థితి ఎలా అని ఒకసారి ఆలోచించండి. ఆ విధంగానే సహస్ర కన్న తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు అండగా నిలుద్దాం మనందరం కూడా. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.